ఇది స్కాంద పురాణం నుంచి గ్రహించబడిందండి. కార్తీక మహత్యమందలి 27వ అధ్యాయం. కార్తీక పురాణం 27వ రోజు పారాయణం 28/11/2024 గురువారం. వశిష్ఠ మహాముని జనక మహారాజు గారికి మళ్ళా ఇలా చెప్పారు. ఏమని అంటేను, దూర్వాసుడు అంబరీష్ని ఆశ్రయించటం చెప్తాడు అత్రి మహాముని. మళ్ళా అత్రి మహాముని అగస్త్యుడితో ఇట్లా అన్నాడు మహారాజా అంటూ చెప్తాడనమాట. ఏమని అంటే, ఆ దూర్వాసుడుని శ్రీమన్నారాయణుడు ప్రేమగా చెప్తాడు. ఓ దూర్వాసముని, నీవు అంబరీషుని శపించిన విధంగా ఆ 10 జన్మలు నాకు సంతోషమైనవే. ఇవన్నీ శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ కోసం నేను నా హృదయపూర్వకంగా నేను తీసుకున్నవి. నేను అవతారం ఎత్తిన నాకు కష్టం కాదు, నీవు తపస్శాలివి. ఇప్పుడు మహానుభావుడికి ఆయనకు అవతారాలు ఎత్తటం ఏం కష్టమండి. కానీ మహా తపస్శాలి అయిన దూర్వాసుడి మాట ఒమ్ముపోయిందనుకోండి, అసలు బ్రాహ్మణుల మీద గౌరవం ఉంటుందా ఎవరికైనాను? బ్రాహ్మణుల వలన మాట అసత్యమైందనుకోండి, వారిని ఎవరైనా గౌరవిస్తారా? ఇంట్లో భక్తులు కాపాడటానికి బ్రాహ్మణుల మాట తప్పకూడదని నాకు కర్తవ్యం అని చెప్తాడు మహావిష్ణువు. అంతేకాదు, నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందుకు అతను పండితులందరినీ కూడపెట్టుకుని ప్రాయోపవేశం చేయటానికి సిద్ధపడ్డాడు. కాబట్టి నువ్వు తక్షణమే అంబరీషుని ఇంటికి వెళ్ళి అతడు ఇచ్చిన భోజనాన్ని తినాలి. కారణం ఏంటంటే, ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో అతన్ని జ్ఞానులైన బ్రాహ్మణుడి చేతి శిక్షించాలి. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైతే అతన్ని బ్రాహ్మణుడే శిక్షించాలి, ఇతరులు శిక్షించకూడదు. కానీ అతను రాజు కదా, అంబరీషుడు రాజు. అయ్యో నేను అనవసరంగా అతన్ని ఆతిథ్యం ఇస్తానని చెప్పి నేను అతనికి ఆతిథ్యం ఇయ్యలేకపోయానే అని బాధపడుతున్నాడు అంబరీషుడు. అంతేకాదు, అతను నీకు ఒక విషయం తెలుసో తెలియదో దూర్వాస మహర్షి, అంబరీషుడు నువ్వు ఎలా విప్రమోత్తముడవో అతను భాగవతోత్తముడు. అతని మనసులో దురుద్దేశం లేదు. అతను కేవలం 12 వ్రతము ఉల్లంఘన అవుతుందేమో అనే సంశయంతో కేవలం జలపానం చేశాడు. జలపానం అనేది ఎవరైనా చేయొచ్చు, అది ఉపవాసానికి అడ్డురాదు అని మళ్ళా చెప్పి, నువ్వు కూడా చాలా శాస్త్రాలు చదివావు, చాలా విద్వాంసుడివి, సకల తపస్సంపన్నుడివి అని దూర్వాసుడికి నచ్చచెప్పి అంబరీషుని వద్దకు పంపిస్తాడు మహావిష్ణువు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, బ్రాహ్మణుల్ని తిట్టమని ఎవరు చెప్పరు. ఒక్క క్రూరుడైన బ్రాహ్మణుడు యుద్ధానికి స్థిరత్రాణం అవన్నీ వేసుకుని వచ్చి ఖడ్గంతో నుంచున్న దుర్మార్గుడైన బ్రాహ్మణుడిని చంపచ్చేమో, కానీ ఏమాత్రము ఆయుధాలు లేని నిరాయుధుడైన బ్రాహ్మణుడిని మాత్రం ఎవ్వరూ కూడాను తూలనాడకూడదు. బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది. అది ఎంతో, బ్రహ్మహత్య ఎంతో, ఈ బ్రాహ్మణుడిని తూలనాడటం కూడా అంతే. కాబట్టే అంబరీషుడు చాలా మనోవ్యధ చెందాడు. అయ్యో భోజనాన్ని పిలిచానే పెట్టలేకపోయానే. అతనితో పాటు మిగతా విప్రులు తినలేదు. కారణం ఏంటంటే, అతను అందరినీ పిలిచాడు భోజనానికి. విప్రులందరికీ కూడాను బ్రాహ్మణులకి కార్తీక మాసంలో 12 నాడు అయిపోయాక 12 వ్రతంలో పెడదామని అనుకున్నాడు కదా. 12 గడియాలు అయిపోయే లోపల అందరికీ ఇతను భోజనం పెట్టాలి. అలాంటిది ఇలా జరిగేటప్పటికీ అతను మనసు పరి విధాల పోయింది. కాబట్టి మనం ఈ అంశం నుంచి తెలుసుకునేది ఏంటంటే, నా ఉద్దేశంలో అసలు బ్రాహ్మణులనే కాదండి, మన పురాణాలు మన ఇవి కూడా చెప్పేది ఏంటంటే, ఇతరులను నొప్పించరాదు. అగ్ని కన్నా, ఆయుధం కన్నా భయంకరమైనది ఏంటి అంటే మాట. ఆ మాటని కత్తి కన్నా కూడా పదునైనది మాట. అగ్ని కన్నా మంట రేపేది, కాల్చేసేది మాట. ఆ మాటని అదుపులో ఉంచుకోమన్నారు. అది మితభాషత్వం ఎప్పటికైనా మంచిదే.
అని చెప్పటం. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి 27వ అధ్యాయం. కార్తీక మాసం 27వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీ హరిహరార్పణం. దానములు: ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలు. నిషిద్ధ పదార్థాలు: ఉల్లి, ఉసిరి, వంకాయ.